ఏ ఏ దానాలు చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే, మనము పుట్టినప్పటి నుంచి అంటే బొడ్డు కోసినప్పటి నుంచి వరకు కూడా చూస్తే, అప్పటి నుంచి అంచేష్టి వరకు కూడా చూస్తే 16 సంస్కారాలు అంటారు. షోడశ సంస్కారాలు. అందుకే షోడశ దానాలు అని ఉండొచ్చని నా అభిప్రాయము. అనేక దానాలు ఉన్నాయండి. భూదానం, గోదానం, సువర్ణదానం, తిలదానం, గుడదానం, గోఘృత దానం, రజిత దానం, సువర్ణదానం, ఈ విధంగా అనేకమైనటువంటి వస్త్రదానం, అన్నదానం, ఈ విధంగా అనేక దానాలు చెప్పబడ్డాయి. అంటే ధాన్యాన్ని దానంగా ఇవ్వమన్నారు, గోవుని దానంగా ఇవ్వమన్నారు. ఇలా ఒక్కొక్క దానంకి కూడాను ఒక్కొక్క ఫలితాన్ని చెప్పబడింది. ఉదాహరణకి ఒక్క గోదానం గురించి తీసుకుందాం మనం. గోదానం గురించి కనుక మనం గమనించినట్లయితే, గోవు ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో, గోవు తీసుకున్నటువంటి వారికి ఏ దానమైనా కానీ, ఒక్క గోదానం అనే కాదు, ఏ దానం కాదు, ఏ తాంబూలం కానీ ఏదైనా ఇచ్చాము అని అంటే అందులో దక్షిణ అనేటటువంటిది ఎంతో కొంత పెట్టమంటారు. ముఖ్యంగా దానం ఇచ్చేటప్పుడైతే గనక ఖచ్చితంగా దక్షిణ అనేటటువంటిది పెట్టమంటారు. ఎందుకయ్యా ఈ దక్షిణ అనేటటువంటిది పెట్టటము అని అంటే, గోవుని దానం ఇచ్చారనుకుందాం. ఉదాహరణకి గోవుని దానం ఇచ్చినప్పుడు ఆ గోదానం తీసుకున్నటువంటి వారు, గోవు అంటే కేవలం గోవునే కాదండి, ఆవుని దూడని రెండింటిని ఇవ్వాలి. ఆ గోదానం తీసుకున్నటువంటి వారు ఇల్లు వదిలి 1 సంవత్సరం పాటు వారు వేరే ఊరికి వెళ్ళకూడదు. ఇది ఒక నియమం. మరి 1 సంవత్సరం పాటు ఇల్లు వదిలి వెళ్ళకూడదు అని అంటే ఎంతటి కష్టం. మరి అతనికి భుక్తి ఏ విధంగా జరుగుతుంది, కుటుంబం అంతా ఏ విధంగా పోషించబడుతుంది, ఆ ఆవుకి సంబంధించినటువంటి గ్రాసం ఏదైతే ఉందో అదంతా కూడా ఎక్కడ నుంచి వస్తుంది. అందుకు దాంట్లో దక్షిణ పెట్టమన్నారు. అంటే 1 సంవత్సరానికి సరిపడినటువంటి ఆ గోవుకు సంబంధించినటువంటి గ్రాసం ఏదైతే ఉందో అదంతా ఇవ్వాలి. అదే విధంగా ఆ బ్రాహ్మణుడికి జీవనానికి సంబంధించింది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలి అని. ఎందుకు ఇవ్వకపోతే ఏమవుతుంది అని అంటే, గోవు మీద ఎన్నైతే రోమాలు ఉన్నాయో అన్ని పాపాలన్నీ కూడా ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నవాడు తీసుకుంటారనమాట. మరి ఇతను ఎన్నైతే రోమాలు ఉన్నాయో అన్నిసార్లు ఇతను జపం చేసుకోవాలి. అన్నిసార్లు ఇతను జపం చేసుకోవాలి. ఇంట్లో ఉండి ఇతను అదేదైతే ఉందో ఆ ప్రక్రియ అంతా కూడా చెయ్యాలి. ఇంట్లోనే ఉండాలి అని అంటే మరి జీవనం సాగాలి కదా. అందుకని చెప్పి ఈ విధంగా దక్షిణ, సదక్షిణా తాంబూలం అనే మాట వింటూ ఉంటాం కదా. అందుకని సదక్షిణా తాంబూలం ఇక్కడ. అదే విధంగా మనం ఏ దానం చేసినా, భూదానం చేసినా, గోదానం చేసినా, సువర్ణదానం చేసినా, సువర్ణదానం చేసుకోండి మనం అనుకుంటాం, అమ్మో అసలే ఇవాళ చూడండి ఇంకా ఎక్కువగా ఉంది రేటు, చూసినట్లయితే గుండె గుబేలు అంటోంది బంగారం. అటువంటిది ఈ బంగారం దానం గ్రామ్ ఇస్తేనే కేజీ ఇచ్చినట్టుగా ఉంది మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ తీసుకున్న వాళ్ళకి ఏం తీసుకున్నతో దాంతో సమానమో చెప్పనా? నిప్పు కణిక తీసుకున్నంత దాంతో సమానం అని చెప్తారు. మన నిప్పు కణికను పట్టుకోగలమా? పట్టుకుంటే ఏమవుతుంది? చెయ్యి కాలిపోతుంది కదా. అందుకని అతను ఏం చేస్తాడంటే, ఆ ఏదైతే సువర్ణదానం తీసుకున్నటువంటి వారు కొంత ప్రాయశ్చిత్తం కింద వాళ్ళు ఏదో ఒక జపాన్ని కానీ, వారు కూడా కొంత ఏదైనా దానాన్ని కానీ ఇవ్వటం అనేటటువంటిది చేస్తూ ఉంటారు. అంటే ఈ దానాలు చేసేటప్పుడు ఒక్కొక్క దానికి కూడాను ఒక్కొక్క ఫలితం అనేటటువంటిది. మరి గోదానం చేస్తే ఎన్ని రోమాలు ఉన్నాయో గోవుకి అన్ని వేల సంవత్సరాలు విష్ణు సాయుధ్యంలో ఉంటాం కదా, మరి అంతటి సత్ఫలితం ఉంది కదా. మరి అంతటి సత్ఫలితం పొందాలి అని అంటే ఆ బ్రాహ్మడికి ఇచ్చేటప్పుడు, మనం దానం ఇచ్చేటప్పుడు ఆ దానానికి సంబంధించిన, ఆ బ్రాహ్మడు జీవనానికి సంబంధించినటువంటిదంతా కూడాను, సంవత్సరానికి సంబంధించిందంతా కూడాను గోవుకి సంబంధించింది, ఆ తీసుకున్న బ్రాహ్మడికి సంబంధించిన కుటుంబానికి సంబంధించినటువంటిదంతా కూడా ఆహారానికి 1 సంవత్సరం పాటుకి మనం ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క దానానికి ఒక్కొక్కటి చెప్పబడింది. స్వస్తి.